అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైనటువంటి నామములో ఈ ఉదయకాల సమయంలో దేవాదేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని ఘనపరిచి స్తుతిస్తూ ఉంటున్నటువంటి ఆ ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా శుభములు కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి గత 6 మాసాలు కూడా దేవుడు కాచి కాపాడి అర్ధ సంవత్సరం మన బ్రతుకులలో మనము ముగించుకోవడానికి సజీవులుగా మనమందరము దేవుని సన్నిధిలో చేరి దేవుని ఆరాధించుకోవడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప తరుణాన్ని బట్టి మరి దేవాది దేవునికి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి దేవుని కృప ద్వారా మరలా మనమందరము కూడా వాక్య ధ్యానముతో మరి యొక్క పరిశుద్ధ దినములో మరి ముందుకు సాగిపోదాం. చదువుకున్నటువంటి లేఖన భాగములో హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము ప్రాముఖ్యముగా 28వ వచనము. బైబిల్ తెచ్చిన వారందరూ కూడా నాతో కలిసి చదవండి, చెప్పండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును, నాతో కలిపి చదివేసేయండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉండుము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అంటే దీని యొక్క అర్థము ఏమిటి అంటే, దేవుడు మనలను దహించి వేస్తాడు. అగ్ని అనేటువంటిది దేనికి సూచన అంటే, అగ్ని అనేటువంటిది దహించి వేయడానికి సూచన. అలాగనే పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది, అగ్ని అనేటువంటిది ఆశీర్వాదానికి కూడా సూచన. దహించు అగ్ని అయి ఉంటున్నాడు అంటే ఒక అంగీకారానికి సూచన అగ్ని అనేటువంటిది. అదే విధముగా అగ్ని అనేటువంటిది నాశనానికి కూడా సూచన. దేవుని వాక్యాన్ని మనము ధ్యానము చేసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేవియా కాండములోనికి ఒక్కసారి మనం వెళ్దాం. లేవియా కాండము 10వ అధ్యాయంలోనికి ఒకసారి మనం వెళ్ళినట్లయితే, లేవియా కాండము 10వ అధ్యాయం ఆ మొదటి 2 వచనాలు కూడా మనము చదువుకుంటే, అహరోను కుమారులైన నాదాబు, అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా,
ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము వేరొక అగ్ని. ఒకటి మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని చెప్తున్నాం. మరొక వైపు వేరొక అగ్ని అనేటువంటిది కూడా ఉన్నది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రాజుగారు మీరు అక్కడే కూర్చోండి, మీ ప్లేస్ అదే. ఆఫరింగ్ కవర్స్ ఏమైనా రాయాలన్నా మీరు రాయండి. రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వేరొక అగ్ని అనేటువంటిది ఇది దేవుని అగ్ని కాదు, వేరొక అగ్ని. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే నాదాబు అబీహులు అనేటువంటి వారు ఎవరు అనేటువంటి విషయము మనము గమనించినట్లయితే వీరు సాక్షాత్తు అహరోను కుమారులు. ఎవరు కుమారులట? అహరోను కుమారులు. అహరోను ఎవడు? మోషే యొక్క సహోదరుడు, అన్న. మోషే యొక్క సహోదరుడు. మోషే యొక్క సహోదరుడు అయినప్పటికీ సహోదరునికి దేవుడు అప్పగించినటువంటి బాధ్యత ఏంటంటే యాజక ధర్మము వారు చేస్తారు. వారు యాజకులుగా వారు ఉంటున్నారు. యాజకులు అనగా వారు దేవునికి ధూపము వేస్తారు, దేవునికి బలులు అర్పిస్తారు, దేవునికి కావలసినటువంటి ప్రతినిధి కూడా వారే సిద్ధపరుస్తారు. పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళేటువంటి అవకాశము కూడా వారికే ఉంటుంది. అనేకమైనటువంటి కార్యక్రమాలు దేవుని యొక్క రిప్రజెంటేటివ్స్ గా ఆ యాజకులు చేసేటువంటి ఆ యొక్క పరిస్థితి ఆ దినాల్లో ఉండేటువంటిది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సాక్షాత్తు నాదాబు అబీహులు అనేటువంటి వారు వీరు నిజముగా యాజకులు అనబడుతున్నటువంటి వారు. వీరు యాజక వర్గానికి చెందినటువంటి వారుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వీరు యాజకులు అయినప్పటికీ కూడా ఎప్పుడైతే వేరొక అగ్ని యెహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే వేరొక అగ్నిని తీసుకొని ఎప్పుడైతే వచ్చారో వెంటనే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వచ్చి వారిని ఏం చేసిందంట? కాల్చివేసింది. వీళ్ళెవరు? యాజకులు, దేవుని పరిచర్య చేసినటువంటి వారు, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారు, దేవునికి ధూప నైవేద్యములను, దహన బలులను, పాప పరిహారార్థపు బలులను, అనేకమైనటువంటి బలులను అర్పించేటువంటి అర్హత కలిగినటువంటి వారు వీళ్ళు. అయినను కూడా వారు ఎప్పుడైతే వేరొక అగ్నిని తెచ్చి ఎప్పుడైతే వారు ఆ యొక్క బలిపీఠము, ఆ దహన బలిని, ఆ ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపించినటువంటి వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే తీసుకొని వచ్చారో ఏమిటనేది ఏం కూడా దేవుని కోపము రగులుకుంది. వెంటనే వారిని కాల్చివేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే బలి, ఇదే అగ్ని ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, దేవుని ప్రజలైనటువంటి వారందరూ కూడా సంతోషించినటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఆ 9వ అధ్యాయము 25వ వచనము 23వ వచనం నేను చదివితే, మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారములోనికి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ వారందరికీ కనబడును. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలిని, ద్రవ్యమును, కొవ్వును కాల్చివేసెను. ప్రజలందరూ దానిని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడరి. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అగ్ని ఎక్కడి నుంచి వచ్చింది?
యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి ఏమైందంట, దాన్ని అంతటిని కూడా కాల్చివేసింది. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి. దేవుని సన్నిధిలో నుంచి వచ్చినటువంటి అగ్ని వేరు, వేరొక అగ్ని వేరు. ముఖ్యంగా ఈ అగ్ని అనేటువంటిది మనకి పరిశుద్ధాత్మకు సూచనగా కనబడుతూ ఉన్నది. దేవుని సన్నిధిలో నుంచి వచ్చినటువంటి ఈ అగ్ని, దేవుని సన్నిధిలోంచి వచ్చినటువంటి ఈ అగ్ని అంగీకరించబడినటువంటి అగ్నిగా మనకు కనబడుతూ ఉంది. మాటలు జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుని సన్నిధిలో నుంచి వచ్చినటువంటి అగ్ని అంగీకరించబడినట్లుగా కనబడుతూ ఉంది. వేరొక అగ్ని నిరాకరించబడినట్లుగా కనబడుతూ ఉంది. ఒకటి జీవాన్ని తీసుకుని వస్తూ ఉంటే, మరొక అగ్ని మరణాన్ని తీసుకుని వస్తూ ఉంది. ఒక అగ్ని మహిమను తీసుకుని వస్తూ ఉంటే, మరొక అగ్ని తీర్పును తీసుకుని వస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు అగ్ని, దేవుని సన్నిధిలో నుంచి వచ్చినటువంటి అగ్ని, రెండవదిగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా వేరొక అగ్ని. ఈ నాదాబు అబీహులు అనేటువంటి వారు, వీరు వేరొక అగ్నిని తీసుకుని వచ్చి ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం గమనించినట్లయితే, మన ఆరాధనలకు మొదటి అంశం ఏమిటంటే, మన ఆరాధనలకు మూలము దేవుడే కావాలా. హల్లెలూయా. దేవుడే హెచ్చించబడాలి, దేవుడే మహిమపరచబడాలి, దేవుడే ఘనపరచబడాలి. ఆయనను మనము ఎత్తి చూపించాలి, ఆయన మనము ఎత్తి చూపించాలి. వచ్చినప్పటికి చక్కని పాట పాడుతూ ఉన్నారు. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడు అయినటువంటి మా దేవ. హల్లెలూయా. నా కూతుర్ని ఎప్పుడు ప్రార్థన చేయమన్నా ఆవిడే కంటతాం, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన మా దేవ అంటది. అంతే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవునిని మనము మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి. దేవుని నామమే ఎప్పుడు కూడా హెచ్చించబడాలి. ఏమైనటువంటి ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎన్ని ప్రసంగాలు చెప్పినా, చివరికి మనము ఎత్తి చూపించాల్సినటువంటిది దేవుడే. అంతేగాని మన స్వయం అనేటువంటిది రావడానికి వీళ్ళే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే యెహోవా సన్నిధిలో నుంచి అగ్ని. ఇక్కడ ఒక విషయం మనం గమనించినట్లయితే, ఈ లేవియ కాండంలోనే 6వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఏమటువంటి దేవుని బిడ్డలారా, బలిపీఠము మీద ఉన్నటువంటి అగ్ని ఏం చేయాలా? నిత్యము మండుచుండాల. అది మండుచు ఉంటున్నప్పుడు, వేరొక దహన బలి అర్పించినప్పుడు కానీ, వేరొక బలి కార్యక్రమాలు చేసినప్పుడు కానీ ఏం చేయాలో తెలుసా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ అగ్ని మళ్ళా తీసుకొని వచ్చి ఏం చేయాలా? దానిని దహించి వేయాల, దాన్ని ముట్టించాల. వేరొక అగ్నిని, అందుకే బలిపీఠం మీద అగ్ని ఏం చేయాల? నిత్యము కూడా యెహోవా సన్నిధిలో నుంచి వచ్చినటువంటి అగ్ని నిత్యము కూడా అది మండుచూ ఉండాల. అది మండుచూ ఉంటున్నప్పుడు ఏదైనా బలులు కానీ అర్పణలు కానీ చెల్లించేటువంటి సమయంలో ఆ నిత్యము వెలుగుచున్నటువంటి యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్ని చేత ఆ దహన బలి, ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ యొక్క
బలి పశువుని వధించాలి, అంటించాలి, దాన్ని ముట్టించాలి, దాన్ని దహించాలి. అంటే ఇక్కడ నాదాబు అబీహులు అనేటువంటి వారు అక్కడ వేరొక అగ్ని చేత వారు దాన్ని ముట్టిస్తున్నారు. అంటే దాని అర్థం ఏమిటంటే, ఏమిటువంటి దేవుని బిడ్డరా, యెహోవా బలిపీఠం మీద నిత్యము మండవలసినటువంటి అగ్ని ఏమైపోయింది? ఆరిపోయింది. అది ఆరిపోయింది. ఇప్పుడు వీరేం చేస్తున్నారంటే ఆ అగ్నిని పక్కన పెట్టి యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్నికి బదులు వీరు వేరొక అగ్నిని తీసుకుని వచ్చి అక్కడ దాన్ని దహించి వేయడానికి అక్కడ చూస్తున్నారనేటువంటి విషయాన్ని గమనించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేరొక అగ్ని అనేటువంటిది మానవుని యొక్క ప్రయత్నాలకు సాదృశ్యంగా కనబడుతూ ఉంది. వేరొక అగ్ని దేవుడు కాకుండా, దేవుడు హెచ్చించబడము కాకుండా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని యొక్క స్వప్రయత్నాలతో, సొంత ప్రయత్నాలతో వారు ఆ యొక్క అగ్నిని వారికి వారుగానే సృష్టించుకుంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవకు పిలుపు కావాలి, దేవుని సేవకు అభిషేకం కావాలి. ఈ మధ్య కాలంలో ఎక్కడ పడితే ఎక్కడ ఎవరు పడితే వారు చాలా మంది బిషప్లు అయిపోతా ఉన్నారు. చాలా మంది అనేక విధాలుగా పాస్టర్స్ అయిపోతా ఉన్నారు, రెవరెండ్ అయిపోతా ఉన్నారు, అభిషక్తులు అయిపోతా ఉన్నారు. ఇలాగా మీకు తెలుసా, కొంత ధనము కడితే బిషప్లు ఇస్తూ ఉన్నారు, కొంత ధనము కడితే సర్టిఫికేట్ ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే దేవుని సేవలో ప్రార్థించి, సేవలో నలిగిపోయి మోకరించి ప్రార్థన చేసి, దేవుని సన్నిధిలో దివారాత్రులు వాక్యమును ధ్యానించి అభిషేకించబడినటువంటి వారు కొందరైతే, దేవుని అభిషేకము లేక, దేవుని యొక్క కృప లేక, ఆయన పిలుపు లేక, సేవా పరిచర్య లేక, దేవుని సన్నిధిలో నలగొట్టబడక, ప్రార్థనా జీవితము లేక వేరొక అగ్ని ద్వారా అభిషేకించబడుతున్నటువంటి వారు ఈ దినాల్లో చాలా మంది ఉంటూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఇదిగో వేరొక అగ్ని, దేవుని సన్నిధిలో నుంచి వచ్చినటువంటి అగ్ని అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ యెహోవా సన్నిధి నుండి అగ్ని వచ్చి దహించి వేసింది. దేవుని సన్నిధిలో నుంచి వచ్చినటువంటి అగ్నే అది అసలైనటువంటి అభిషేకము. అది అసలైనటువంటి అభిషేకము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్వాలిఫికేషన్లు లేకపోతే బిషప్లా, రెవరెండ్లా, డాక్టర్లా, పాస్టర్లా, ఇవన్నీ తర్వాత విషయం. మొట్టమొదటిగా దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి అభిషేకము నీకున్నదా? ఆ అభిషేకం మనకి ఉంటున్నదా? అభిషేకం మనలో ఉంటున్నదా? లేదా మన మట్టుకు మనమే భక్తిపరులమని, మన మట్టుకు మనమే నీతిమంతులమని, మన మట్టుకు మనమే ప్రార్థనాపరులమని, మన మట్టుకు మనమే విజ్ఞాపనకర్తలమని యోచిస్తున్నామేమో, భావిస్తూ ఉంటున్నామేమో. వేరొక అగ్ని చేత నడిపించబడుతున్నామేమో, కృత్రిమమైనటువంటి అగ్ని చేత మనము నడిపించబడుతూ ఉన్నామేమో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుని సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్ని అయితేనే నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటావు. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే, అగ్ని జ్వాలల వంటి నాలుకలుగా విభాగింపబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది
అన్య భాషలతో వారు మాట్లాడసాగారు. ఇక్కడ వీరందరూ కూడా ప్రార్థన చేస్తూ ఐక్యముగా కూడుకొని మోకరించి వారు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు అగ్ని ఎక్కడి నుంచి దిగిందంట? పైనుండి దేవుని అగ్ని కిందకి దిగింది. దేవుని అగ్ని ఎప్పుడు కూడా పైనుంచి కిందకి దిగుతుంది, వేరొక అగ్ని ఎప్పుడు కూడా కింద నుంచి పైకి వస్తుంది. ఏమండి? దహించు అగ్ని, దేవుని యొక్క అగ్ని, పరిశుద్ధాత్మ అనేటువంటిది పైనుంచి కిందకు దిగుతూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వేరొక అగ్ని కింద నుంచి పైకి వస్తాం. చాలా మంది విశ్వాస జీవితాలు మోకరించి ప్రార్థన చేయరు. ఏమండి? ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు, సంఘ కార్యక్రమాల్లో పాల్గొరు. ఉపవాస ప్రార్థనకి రావాలంటే బద్ధకం, మత్తు. మిగతా కార్యక్రమాలు దేంట్లో కూడా పాలు పంపులు ఉండవు. వ్యక్తిగత ప్రార్థన కూడా ఏమీ ఉండదు. నీ ఇంట్లో కుటుంబ ప్రార్థన ఉండదు, ప్రార్థనా జీవితం ఉండదు. ఇప్పటికీ కూడా బైబిల్లో కొన్ని వాక్యాలు సరిగా చెప్పలేనటువంటి పరిస్థితి, కంటత చేయడానికి కనీసం ఒక అధ్యాయం కూడా రాలేనటువంటి పరిస్థితి, కనీసం దేవుని వాక్యంలో ఉన్నటువంటి సంగతులు కూడా తెలియనటువంటి పరిస్థితి. మళ్ళీ బాప్తిజం తీసుకొని ఎన్ని సంవత్సరాలు అయిందిరా బాబు అంటే 10 సంవత్సరాలు అండి, 20 సంవత్సరాలు అండి, 30 సంవత్సరాలు అండి అని మనం చెప్తా ఉంటాం. అదే వ్యక్తి ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఏదైనా మీటింగ్స్ పెట్టారనుకోండి, ఆ మీటింగ్ లో ఫుల్ సౌండ్ పెట్టేసి, ఫుల్ మ్యూజిక్ పెట్టేసి, ఫుల్ అట్మాస్ఫియర్ అంతా కూడా మంచి డెకరేషన్ తో, మంచి లైటింగ్ పెట్టేసి, ఇక దుబ్బు సౌండ్లు పెట్టేసి, కీబోర్డ్లు వాయించేసి ఇక పెద్ద బీభత్సం సృష్టించేశారు అనుకోండి. అక్కడ ఏమైపోతా ఉంటది? అబ్బా, ఈ మీటింగ్ లో నేనేమైపోయాను, పరిశుద్ధాత్మ పొందుకున్నానండి, అబ్బా శివరింగ్ వచ్చేసిందండి. వేరొక అగ్ని, అది దేవుని అగ్ని కాదు. మనస్సు మారకుండా, పశ్చాత్తాప పడకుండా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వ్యక్తిగతమైనటువంటి భక్తి విశ్వాసాలు లేకుండా, వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనా జీవితం లేకుండా, ఏదో అరకొరమైనటువంటి ఆ కార్యక్రమాలకు వెళ్ళి, అబ్బా ఇక్కడ ఎంత హోలీ స్పిరిట్ అక్కడికి వెళ్ళిపోయి నోట్లో కూడా అదే మాట, ఓ హోలీ స్పిరిట్ అదే ఉంటుంది. ప్రార్థన ఉండదు వాడి జీవితంలో. ఉదయం నుంచి ప్రార్థన చేయడు, వాక్యం చదవడు, ఏమి ఉండదు. హోలీ స్పిరిట్ వచ్చి పడిపోయిందండి నా మీద. ఎందుకు పడిపోద్ది హోలీ స్పిరిట్ నీ మీద? అది కేవలము వేరొక అగ్ని. యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్ని వేరు, వేరొక అగ్ని వేరు అనేటువంటి విషయాన్ని గమనించాలని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నేను తెలియజేస్తూ ఉన్నాను. చెప్పాను కదా, నకిలీ అగ్ని కింద నుంచి పైకి వస్తుంది, నిజమైనటువంటి అగ్ని పైనుండి కిందకి వస్తూ ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి థ్యాంక్ యూ జీసస్, ఏమంటే నిజంగా నీలో యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్ని నీ మీదకి వచ్చింది అనుకోండి, థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్, ఓ గాడ్, ఐ లవ్ యూ గాడ్, థ్యాంక్ యూ గాడ్ అని అండు. ఏమంటారు తెలుసా? నేను పాపిని ప్రభువా, నేను దుర్మార్గుని ప్రభువా, నేను దుష్టుని ప్రభువా, నేను కామ వికారుని ప్రభువా, నేను దోషిని ప్రభువా అది చెప్పి యెహోవా సన్నిధిని నుండి వచ్చినటువంటి అగ్ని నీ మీదకు దిగితే నీలోంచి వచ్చేటువంటి ప్రార్థన ఏంటో తెలుసా? పశ్చాత్తాప ప్రార్థన. హల్లెలూయా. కన్నీరు కారుస్తావు, రోధిస్తావు, మోకరిస్తావు, ప్రార్థన చేస్తావు, నీ పాపాలని ఒప్పుకుంటావు. అది యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్ని. మానవుడు తయారు చేసినటువంటి వేరొక అగ్ని అలాగూ ఉండదు. పైకి మాత్రమే ఆ గంట గడియ అంతే. గ్రహించవా? వేరొక అగ్ని యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్ని. పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఓ చక్కని ఉపమానం చెప్పారు.
ఏంటి ఆ ఉపమానము? పరిసయ్యుని యొక్క ప్రార్థన, సుంకరి యొక్క ప్రార్థన. పరిసయ్యుని యొక్క ప్రార్థన, సుంకరి యొక్క ప్రార్థన మనందరికీ కూడా తెలుసు. పరిసయ్యుడు ఏం చేస్తాడు? దేవాలయంలోనికి వెళ్ళి 2 చేతులు చాపేసి, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఇదిగో నేను ముమ్మారు వారానికి ఉపవాసం ఉంటున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, దశంభాగం ఇస్తున్నాను, కానుకిస్తూ ఉన్నాను, ఇలాగూ దేవుని సన్నిధికి వచ్చి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. ఈ పక్కన ఉన్నాడే, ఈ సుంకర్లాగా నేను ఉండటం లేదని చెప్పి కూడా పక్కని చూసి ఇతని యొక్క పరిశుద్ధుడును అని చెప్పి తనకు తానే కితాబిచ్చుకుంటూ ఉన్నాడు. అది వేరొక అగ్ని. నిజమైనటువంటి అగ్ని సుంకరి ప్రార్థనలో కనబడతా ఉంది. హల్లెలూయా. గుండె బాదుకుంటూ దేవా, నేను పాపిని తండ్రి, నీ వైపు కన్నులెత్తుటకు కూడా నాకు ధైర్యము చాలట్లేదు, నేను దుర్మార్గును తండ్రి, నేను అపవిత్రును తండ్రి, అయ్యా నన్ను క్షమించండి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా సన్నిధిలో నుంచి వచ్చినటువంటి అగ్ని. హల్లెలూయా. ఈరోజు వేరొక అగ్నులు ఎక్కువైపోతా ఉన్నాయి. వేరొక అగ్ని ఎక్కువైపోతా ఉంది. ఏమండి, ఎక్కడ చూసినా స్వస్థతలు, ఎక్కడ చూసినా అద్భుతాలు, ఎక్కడ చూసినా ఆశ్చర్యకార్యాలు, వీటి గురించి మాట్లాడుతూ ఉన్నారు కానీ పశ్చాత్తాపము గురించి మాట్లాడటం లేదు. వాడు చేసినటువంటి తప్పు ఉన్నది ఉన్నట్టుగా వేలెత్తి చూపించేటువంటి దేవుని సేవకులు కావాలి. పొరపాట్లను ఎత్తి చూపించేటువంటి సేవకులు కావాలి. అంతేగాని సందట్లో సడేమియా అన్నట్టుగా వాడు ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా, ఎన్ని వంకర త్రోవల్లో తిరిగినా, ఎంత అన్యాయముగా సంపాదిస్తున్నా, బాబు దేవుడు నిన్ను దీవిస్తున్నాడు, బాబు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పి దీవించేటువంటి సేవకులుగా ఉండకూడదు. అటువంటి విశ్వాసులుగా మనం ఉండకూడదు. ఏమిటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పశ్చాత్తాపం అనేటువంటిది అవసరము. దేవుని యొక్క అగ్ని చేత మనం నింపబడుతున్నామా, వేరొక అగ్ని చేత నింపబడుతున్నామా? దేవుని అగ్ని చేత నింపబడేటువంటి వారు, దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పొందుకునేటువంటి వారు రోధిస్తారండి. వారు పశ్చాత్తాప పడతారు. వారి పాపాలను వారు ఒప్పుకుంటారు. చాలా మంది పాపాలకు ఒప్పుకోవడానికంటే ఇష్టపడరు. కానీ ఓ ప్రభా, హోలీ స్పిరిట్, ఓ మై గాడ్, ఇంగ్లీష్ కూడా వచ్చేస్తాను, అన్ని భాషలు వచ్చేస్తాను కదా. నో, నువ్వేం చేయాలో లోపల నుంచి పశ్చాత్తాపం. నేను పాపిని ప్రభా, కళ్ళల్లోంచి కన్నీరు రావాలి. ఏమండి, అది యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్ని అని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. నిజమైనటువంటి అగ్ని పశ్చాత్తాపం కలిగిస్తుంది. నిజమైనటువంటి అగ్ని మనిషిని మారుస్తుంది. హల్లెలూయా. నిజంగా నువ్వు పరిశుద్ధాత్మ నువ్వు పొందుకున్నావు అంటే నువ్వు చేసినటువంటి తప్పిదం మళ్ళా నువ్వు చేయవు. ఒకసారి సినిమా హాల్కి వెళ్ళి వచ్చావంటే మళ్ళా నువ్వు సినిమా హాల్కి వెళ్ళవు. ఒకసారి నువ్వు సిగరెట్ కాల్చావంటే మళ్ళా సిగరెట్ కాల్చవు. మళ్ళా ఒకసారి బార్లోకి వెళ్ళావంటే మళ్ళా నువ్వు బార్లోకి వెళ్ళవు. ఒకసారి బూతులు మాట్లాడావంటే మళ్ళా బూతులు మాట్లాడు. అది యెహోవా సన్నిధిలోంచి వచ్చినటువంటి అగ్ని చేసేటువంటి పని. వేరొక అగ్ని మట్టుకు మామూలే. ఏమండి, మళ్ళా ఆ టైంలో షవరింగ్ వచ్చిందంటే ఆ రోజు పరిశుద్ధాత్మ తాకేసాడు. బుద్ధులు మారు, మనసు మారదు, యథా తదాప్రయం. అయ్యే మాటలు, అయ్యే బూతులు, అయ్యే కొండలు, అయ్యే సరస్వతులు, అయ్యే పనులు, ఎక్కడ మారరు మాట. ఏమిటువంటి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనము గమనిస్తే నాదాబు అబీహులు చేసినటువంటి తప్పిదం ఏమిటి? ఇదిగో ఆ యొక్క అగ్ని, వేరొక అగ్ని వారు వేశారు. దేవుని బలిపీఠం మీద వేరొక అగ్ని వేశారు. యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్ని కాదు అది. బూటకపు మనకి తెలుసు కదా, ఈ గిల్టీ బంగారం ఉంటూ ఉంటుంది కదా,
ఈ ఏమంటుందని 1 గ్రామ్ గోల్డ్ బంగారం అంటూ ఉంటుంది. అది అచ్చం ఎలాగుంటది? బంగారం లాగే ఉంటుంది, కానీ బంగారం కాదు. అది అచ్చం బంగారం లాగే ఉంటుంది, కానీ బంగారం కాదు. అబ్బాయి ఎంత గొప్ప ప్రార్థన అండి, ఎంత గొప్ప. ఒక పెద్ద సేవకుడు తెలుసు. ఆ సేవకుడు పెద్ద చర్చి కూడా ప్రస్తుతం పాస్టర్ గారే, దేవుని కృప చేత పెద్ద పెద్ద సంఘాల తాలూకా పాస్టర్ గారితో కూడా ఈ చిన్న కాపరికి దేవుడు పరిచయాలు ఇస్తూ ఉన్నాడు. దేవుడు చక్కగా వారితో స్నేహభావం ఇస్తూ ఉన్నాడు. అందులో ఒక పెద్ద చర్చి సంఘ పాస్టర్ గారు అది ఎప్పుడు చెవిలో మాట్లాడినా సరే నోట్లోని సరస్వతిలో వస్తాయి. ఎప్పుడు మాట్లాడినా మళ్ళా పెద్ద సంఘ విశాఖపట్నంలో పేరు మోసినటువంటి సంఘానికి కాపర మళ్ళా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, వేరొక అగ్ని తీసుకుని వచ్చారు. నాదాబు అబీహులు అనేటువంటి అహరోను కుమారులు, సాక్షాత్తు యాజకులు వాళ్ళు, సాక్షాత్తు ధూప నైవేద్యంలో అర్పించేటువంటి వారు, బలిపీఠముల మీద అర్పణలు చేసేటువంటి వారు. అటువంటి వారు పాపం చేస్తే దేవుడు వదిలిపెట్టాడా? ఓ నా సేవకులే, నా యాజకులే, మావోలేలే, అదుకోలే అన్నాడా? దేవుని సన్నిధి నుంచి అగ్ని వచ్చి వారిని ఏం చేసింది? కాల్చివేసిందంట, కాల్చివేసింది. ప్రియమైనటువంటి దేవుడు ఏవో బయలుదేరిపోతా ఉన్నారు, ఇలాగంటారు ఫైర్ 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 దీపావళిలాగా. ఏమండి, ప్రార్థన ఉండదు. నువ్వు పశ్చాత్తాపం నేర్పించు, ఒప్పుకోవడం నేర్పించు, మోకరించడం నేర్పించు. చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తం పడేటువంటి ఆ తత్వాన్ని నేర్పిస్తే అది యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్ని నిన్ను అంగీకరిస్తుంది. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అహరోను కుమారులు నాదాబు అబీహులు చేసినటువంటి తప్పేంటో తెలుసా? వారు చేసినటువంటి పొరపాటు ఏమీ లేదు, కానీ వారు కేవలము సొంత ఆలోచన, వారి సొంత ఆలోచన. వీరు తప్పులు ఏమైనా ఉన్నాయా? అన్ని దేవత ఆరాధన ఉందా? చేశారా వాళ్ళు? ఏమైనా అన్ని దేవత ఆరాధన చేశారా? ఏం చేశారా? వెనకాతలు ఉన్నవారు కనబట్టలేదు. అన్ని దేవత ఆరాధన చేశారా? లేదు. విగ్రహారాధన చేశారా? లేదు. ఏదైనా దోచేశారా దేవుని మందిరం నుంచి? లేదు. ఏమైనా అబద్ధాలు ఆడారా? లేదు. ఏ పాపము లేదు, ఏ పాపము లేదు. వారిలో ఉన్నదల్లా స్వయం, వారి సొంత ఆలోచన, వారి సొంత నిర్ణయం అనేటువంటిది. ఏమైనటువంటి దేవుని బిడ్డరా, మన సొంత నిర్ణయాలతో ఏ ప్రయత్నము చేసినా అది ఫలించదు. నువ్వు దేవుని సన్నిధిలో పెట్టాలి, కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. దేవుని గైడెన్స్ కొరకు, దేవుని సలహా కొరకు నువ్వు వేచి చూడాలి. నువ్వు వేచి చూడాలి. ఒక్కొక్కసారి మనకు వచ్చినటువంటి మనకి ఏ నిర్ణయం వెళ్తా నిర్ణయం వెంటనే తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది. అది కరెక్ట్ కాదు. ఆలోచించు, ప్రార్థించు. దేవుడు నీకు మంచి నిర్ణయాన్ని బయలుపరుస్తాడు. ఎప్పుడైతే యెహోవా సన్నిధి నుంచి వచ్చేటువంటి అగ్ని అక్కడ ఆరిపోయిందో, ఆ అగ్నిని వారు తీసుకుని రాకుండా, ఆ దేవుని చిత్తం కొరకు వారు కనిపెట్టకుండా వీరేం చేశారో తెలుసా? వేరొక అగ్ని తీసుకుని వచ్చి ఆ బలిపీఠం ఏం చేశారు? దాన్ని ముట్టించారు. అక్కడ ధూప నైవేద్యములను వేరొక అగ్ని చేత వారు అంటించడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు సాతాను యొక్క పుట్టు పూర్వోత్తరాలకు గల కారణం ఏంటి? సాతాను యొక్క పుట్టు పూర్వోత్తరాలకు కారణం ఏంటి? ఏమండి, నేను చూడండి, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనం నుండి, నేను ఆకాశమునెక్కిపోయేదను, ఆ దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతము మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును,
మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. నీవు మనస్సులో అనుకుంటివి కదా, నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, అసలు సాతాను లూసిఫర్ అనబడుతున్నటువంటి వాడు త్రోసివేయబడ్డానికి గల కారణం ఏమిటంటే, ఇదిగో నా ఆలోచన, నేను సింహాసనము పైగా కూర్చుంటాను, ఉత్తర మండపం మీదకి ఎక్కి కూర్చుంటాను, ఈ సొంత ఆలోచనలతో, సొంత నిర్ణయాలతో, సొంత ప్రయత్నాలతో ఆ పాతాళములోనికి త్రోయబడి ఉన్నాడు సాతాను అనబడుతున్నటువంటి ఆ లూసిఫర్. ప్రేమటువంటి దేవుని బిడ్డరా, నాదాబు అబీహులు ఏమండి, వారు కూడా ఈరోజు మనం వచ్చినట్లే తెల్ల బట్టలతో వచ్చారు కదా. అంటే వారికి ఇంకా ప్రశస్తమైనటువంటి వస్త్రాలు, యాజక వస్త్రాలు ధరించుకున్నారు, ఇంకా అనేక విధాలుగా ధూప పాత్రలు పట్టుకున్నారు. వారు దేవాలయంలోనే ఉన్నారు. కానీ వారు దేన్ని ఆశ్రయించారు? వేరొక అగ్నిని వారు ఆశ్రయిస్తూ ఉన్నారు. ఈరోజు మనందరి యొక్క రక్షణ కొరకై, సర్వమానవాళి యొక్క రక్షణ కొరకై ఎన్నిక లేని వానిగాను, వ్యసనాక్రాంతునిగాను, దరిద్రునిగాను మనందరి కొరకు ఈ లోకానికి వచ్చి మనలో ఒకనిగా, సామాన్యునిగా జీవించి అనేకమైనటువంటి జీవితాలలో ఆదరణ కలిగించి ఆ యొక్క అమానుష్యమైనటువంటి నిరపరాధి అయినటువంటి యేసయ్య శిలువ మరణము, ఆయన కాచినటువంటి రక్తము ఇదిగో మన ఎదుట పరిశుద్ధ బల్ల మీద రక్తము రొట్టెగా సిద్ధపరచబడి సర్వమానవాళి యొక్క రక్షణ కొరకే ఆయన చేసినటువంటి ఆ గొప్ప బలియాగమును మర్చిపోయి యెహోవా సన్నిధి నుండి వచ్చినటువంటి అగ్ని వంటి యేసుక్రీస్తు ప్రభు వారిని మర్చిపోయి ఈ లోకంలో అనేక మంది వేరొక అగ్నిని ఆశ్రయిస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, వారిని మనము పక్కన పెడితే వారు తీర్పులోనికి వచ్చిన తర్వాత దేవుడే వారిని సంగతి చూసుకుంటాడు. కానీ రక్షించబడినటువంటి మనము యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్ని చేత మనం ఆరాధిస్తున్నామా, లేక వేరొక అగ్ని చేత, ఇదే పరిశుద్ధాత్మ, ఇదే దేవుని చేత నింపబడినటువంటి వారం, 4 మ్యూజిక్ పెట్టేసి, 4 పాటలు పెట్టేసి, పెద్ద సౌండ్లు పెట్టేసి, పాటలు పాడేసేది, అన్న తమ్ముడు అని చెప్పి 4 మాటలు చెప్పేసినప్పుడు ఏమైపోతుంది? అబ్బా, ఇక్కడ నిజంగా ఏముంది? పరిశుద్ధాత్మ ఉందండి. ఇక్కడ చివరింగ్ వచ్చింది. ఆడి వాక్యం చదవడు, ప్రార్థన చేయడు, ఏ రోజు వాడు పాపాలు ఒప్పుకోడు. ఏమండి, పేరులోనే ఉంది పరిశుద్ధాత్మ, హోలీ. ఈ కార్యక్రమాలు ఏమీ ఉండవు, పశ్చాత్తాప హృదయం ఉండదు, ఇదేమీ ఉండదు. కానీ అబ్బా, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకిసాడండి, స్పర్శేసాడండి. ఏమండి, చాలా మందికి ఏమండి పొరుగింటి పుల్లకూర అంటే ఇష్టం అట. ఏమిష్టం? పొరుగింటి మీ ఆవిడ కష్టపడి వండితే, అబ్బా చాలా బాగుంది, సూపర్గా ఉండవమ్మా అని పాపం నువ్వు ఒక మాట అంటావేమో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏమండి, ఒక మాట అంటావేమో అని ఏ రోజు అనవు, ఏ రోజు కూడా అనవు. గిన్నెలు వెళ్ళిపోతాయి లోపలికి, కానీ ఏ రోజు అనవు ఒక మాట. పాపం అంత కష్టపడి చేసినా సరే. కానీ పక్కింటి ఆవిడ ఏదో ఇస్తుంది కదా, అబ్బా సూపర్ చేసిందే, ఎలా చేసిందో అడుగు. ఇవి మన కామెంట్స్ ఉంటాయి కదా. అట్లాగే నువ్వు ఎక్కడ నీ జీవితంలో ప్రార్థనా జీవితం నేర్పిస్తూ ఉన్నారు, ఎక్కడ నిన్ను గద్దిస్తూ ఉన్నారు,
తప్పుడు మార్గంలో వెళ్తా ఉంటే, నిన్ను వంకర త్రోవలో వెళ్తా ఉంటే తిన్నని మార్గంలో పెట్టడానికి వాక్యం అనేటువంటి శక్తి ద్వారా నిన్ను ఎవరు ఉదక స్నానము చేయిస్తూ ఉన్నారు, ఏది మానుకోమని చెప్తున్నారు, ఏది చెడు అని చెప్తున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, ఎక్కడ ప్రార్థించమని చెప్తున్నారు, ఎక్కడ ఉపవాసం ఉండమని చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా నువ్వు గమనించి వాటి యొద్దకు రావడానికి నీవు ప్రయత్నం చేయాలి. అక్కడ యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్ని రగులుతాం. మనకేంటంటే షోకేసులు చాలా ఇష్టం కదా. షోకేసులు అంటే పైకి ఆడంబరాలు కనబడాలా, చాలా చక్కగా నీట్గా. మాది పెద్ద చర్చ్ అండి. ఏముంది పెద్ద చర్చ్లో? ఏమండి, రక్షించబడినటువంటి వారు పరిశుద్ధులు ఉంటే వారు పొందినటువంటి అభిషేకమే చిన్న చర్చిల్లో అయినా వేరే చర్చిల్లోనైనా ఎవరైతే, ఇదిగో నేను చెప్పాను కదా, దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించి యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్ని చేత దహించబడతారో వారు అంగీకరించబడతారు. లేనటువంటి దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు చివరి దినాల్లో జరగబోయేటువంటి సంఘటనలు కూడా ఆయన చెప్తా ఉన్నాడు. సాక్షాత్తు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలే. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురును మోసపరుచుదురు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షించబడును. హల్లెలూయా. ఇదిగో ఈ చివరి కాలములో వేరొక అగ్ని రాబోతూ ఉంది. అబద్ధ ప్రవక్తలు అనేటువంటి వారు రాబోతూ ఉన్నారు. వీరు దేని గురించి మాట్లాడతారంటే అద్భుతాల గురించి మాట్లాడతారు, సూచక క్రియల గురించి మాట్లాడతారు తప్ప పశ్చాత్తాపం గురించి మాట్లాడరు. ఒక పాపి ఒక తప్పు చేసినటువంటి వాడు ఒప్పుకుంటేనే, పశ్చాత్తాప పడితేనే వాడికి పరిపూర్ణమైనటువంటి విడుదల. ఆ విడుదల తర్వాత ఆశీర్వాదం అనేటువంటిది వస్తుంది. ముందు పశ్చాత్తాపం లేకుండా నీకు ఆశీర్వాదం రాదు. నువ్వు ఒప్పుకొనకుండా నువ్వు కప్పుకుంటే నీ జీవితంలో ఏ విధమైనటువంటి ఆశీర్వాదం కూడా ఉండదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్ని అంగీకరించబడింది. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము గమనించాలి. ఈ నాదాబు అబీహు అనేటువంటి వీరిని అగ్ని వచ్చి కాల్చివేసింది. నువ్వు అనుకోవచ్చు, అబ్బా దేవునికి ఎంత కోపం ఏంటండి, ఏమండి, దేవునికి ఎంత కోపం ఏంటి, ఎంత కోపిష్టి ఏంటి, ఎంత కఠిన నిర్ణయం ఏంటి అంటే, ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, దేవుడు ప్రేమ గలవాడే. కానీ నీవు జ్ఞాపకం చేసుకోవాలి, ఆయన అతి పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన ప్రేమ గలవాడే, కానీ ఆయన అతి పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు. అపరిశుద్ధతను ఆయన సహించేటువంటి వాడు కాదు. ఏమటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం ఎలాగో చలామణి అవుతున్నామంటే ఆయన కృపయే కారణము. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారే కారణము. యేసుక్రీస్తు ప్రభువారే కారణం. అలాగని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అన్ని పొరపాటు చేసుకుంటూ, తప్పిదాలు చేసుకుంటూ, పాపపు త్రోవల్లో వంకరలో తిరిగినా ఇదే కదా అనుకుంటే నీ అంత బుద్ధిహీనుడు ఇంకొకరు ఉన్నాడు మాట. ఆయన కృపే మనకి సమయాన్ని ఇస్తూ ఉంది. నువ్వు మళ్ళా యూటర్న్ తీసుకుంటావేమో అని చూస్తావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం వాక్యం చదువుకున్నటువంటి ప్రకారముగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆ అగ్ని చేత నీవు నింపబడాలా, ఆ పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడాలా, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం నీవు పొందుకోవాలా, నీలో పశ్చాత్తాప హృదయం కావాలా, మారు మనస్సు అనేటువంటిది కావాలా.
మారు మనసు అన్నప్పటికీ మనకు ఒక అర్థం ఏంటంటే అది మాకు సంబంధించింది కాదు, పైన బాప్తిసం తీసుకున్న వాళ్ళందరికీ సంబంధించిందని అనుకుంటాం కదా. మారు మనసు అంటే ఎవరికి? మా భర్త మారు మనసు పొందలేదండి, మా పిల్లలు మారు మనసు పొందలేదండి, మా ఇంటి పక్క వాళ్ళు మారు మనసు పొందలేదండి, వీళ్ళు మారు మనసు అనుకుంటాం. ఇక్కడ నాదాబు అబీహులు ఎవరు? వీళ్ళు యాజకులు, లేవి వంశానికి చెందినటువంటి వారు, సాక్షాత్తు అహరోను యొక్క కుమారులు వారు. నాలాంటి చక్కని అంగి వేసుకున్నటువంటి వారు. ఏమండి, నాకంట ప్రశస్తమైనటువంటి వస్త్రాలు వేసుకున్నటువంటి యాజకులు ఉంటూ ఉన్నారు చాలా మంది. బిషప్లు వేసుకుంటూ ఉన్నారు. మనం ఎప్పుడో ఎగబడి బిషప్ టోపులు కొనేసుకుంటున్నారు కొంతమంది, అందరూ తీసుకుందామని. ఇప్పుడు బర్త్డే క్యాప్లు అలాగ దొరుకుతూ ఉన్నాయి, అలా దొరికేస్తూ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను, వారు యాజకులు, వారు దేవుని సన్నిధిలో యాజక ధర్మం నిర్వర్తించేటువంటి వారు. కానీ వారు కూడా ఏమయ్యారు? వేరొక అగ్నిని వారు తీసుకుని వచ్చేస్తూ ఉన్నారు. వేరొక అగ్నిని తీసుకుని వచ్చేస్తూ ఉన్నారు. నిజంగా వారు మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ అగ్ని మనకు లేదు, యెహోవా సన్నిధిలో తెచ్చినటువంటి అగ్ని, ఆయన రగిలించినటువంటి అగ్ని అది ఆరిపోయింది, ఏం చేయమంటారని కనీసం వారి దగ్గరికి వెళ్ళి అడిగినా, చాలాసార్లు ఇశ్రాయేలు యొక్క పొరపాట్లను మోషే వెళ్ళి దేవునితో మొరపెట్టినప్పుడు దేవుడు దాని చక్కని సొల్యూషన్లు ఇచ్చాడు, చక్కని మార్గాలను ఇచ్చాడు. ఇలా ఆ ఇత్తడి సర్పాన్ని ఎత్తి చూపించిన విషయంలో కూడా ఆయన చక్కని సొల్యూషన్ ఇచ్చాడు, మార్గాన్ని ఇచ్చాడు. ఆయన పాపకరమైనటువంటి సర్పాలు వచ్చి వారిని కరిచేస్తూ ఉంటున్నప్పుడు, వారిని చంపేస్తూ ఉంటున్నప్పుడు ఆయన ఒక సొల్యూషన్ ఇచ్చాడు. ఇత్తడి సర్పాన్ని ఎత్తి చూపించి దాన్ని చూసినటువంటి వారందరూ కూడా బతుకుతారని. అలాగని చెప్పి దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళారా? మోషే దగ్గరికి వెళ్ళారా? వారు ప్రార్థన కోరారా? వారు పశ్చాత్తాపడ్డారా? పొరపాటు అయిపోయిందని ఒప్పుకున్న ఏమీ లేదు. డైరెక్ట్ గా వెళ్ళిపోయారు, వేరొక అగ్ని తీసుకుని వచ్చి అంతే. ఎలా పడితే అలాగా దేవుని కార్యక్రమములు చేస్తే దేవుని పని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడు అవుతాడండి. నేను కాదు చెప్పింది, వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము వేరొక పద్ధతుల్లో, వేరొక ఆలోచనలో, వేరొక ఉద్దేశాల చేత ఓ పక్కన క్రైస్తవులుగానే ఉంటుంటాం, క్రైస్తవ పద్ధతిలోనే అన్ని జరుగుతున్నాయి అనుకుంటాం. ముహూర్తాల దగ్గరికి పోతాం, పంతుల దగ్గరికి పోతా ఉంటాం, సిద్ధాంతం దగ్గరికి పోతా ఉంటాం, గ్రహాలు చూసుకుంటా ఉంటారు, నక్షత్రాలు చూసుకుంటూ ఉంటారు, స్వప్నాలు చూసుకుంటారు, అమావాస్యని చూసుకుంటారు. ఇదిగో వచ్చేసింది కదా ఆషాఢ మాసం, ఇది ఆషాఢ మాసమా కాదని చూసుకుంటూ ఉంటారు. ఇవన్నీ చూసుకుంటారు. అంటే నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు? వేరొక అగ్నిని ఆశ్రయిస్తున్నావు, వేరొక అగ్నిని ఆశ్రయిస్తున్నావు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్నియే అది నిజమైనటువంటి అగ్ని. నకిలీ అగ్నిని ఆశ్రయించకండి, మీరు నకిలీ అయిపోతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని ఆశ్రయిద్దాం. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులైందని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ రీతిగా పరిశుద్ధమైనటువంటి మారు మనస్సు అంటే, హోలీ స్పిరిట్ అంటే, అగ్నిని తాకింది అంటే, అంటే పరిశుద్ధాత్మని తాకింది అంటే హృదయంలో పశ్చాత్తాపం మొదలవుతుంది. అటు రీతిగా దేవుని ఆరాధించి గణపరుచుకుందాం. అటు ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు యెహోవా సన్నిధి నుంచి వచ్చినటువంటి అగ్ని చేత మనందరినీ నింపును గాక. ఆమేన్.